విష్ణుప్రయాగ. ఈరోజు విష్ణుప్రయాగ. ఇక్కడ ఒక నది, అక్కడ ఒక నది. చూడండి, తెల్లగా ఉన్న నది ధవళగంగ, ఇది అలకనంద. రోడ్డు మీద నుంచి ఒక 100 మీటర్లు పక్కకు వెళ్ళి విష్ణుప్రయాగను చూడవచ్చు. ఇది ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లాలో ఉంటుంది. కేదార్నాథుని సందర్శించుకున్న తర్వాత గౌరీకుండకు వస్తూ ఆ మార్గ మధ్యంలో గుర్రాలు వాటి చప్పుడిని ఎలాంటి మిక్సింగ్ లేకుండా మీకు చూపించదలుచుకున్నాను. చూడండి, వాళ్ళంతా సరదాగా ఇలా కేదార్నాథ్కు పాదయాత్రతో వెళ్తూ ఉంటే ఆ ప్రకృతి రమణీయతను చూస్తూ ముందుకు నడుస్తుంటే మనకు ఎలాంటి అలసట అనిపించదు. అయితే కొంచెం జాగ్రత్తగా ముందుకెళ్ళాలి. ఎదురు వచ్చేవాళ్ళు ఉంటారు, అలానే గుర్రాల మీద వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. చూడండి, అక్కడక్కడ ల్యాండ్ స్లైడింగ్స్ జరిగి ఉన్నాయి. కాబట్టి వర్షాలు ఉన్నప్పుడు కొంచెం ఇబ్బందికరమే. కాబట్టి అది గమనించి జాగ్రత్తగా పొద్దున్నే బయలుదేరి మధ్యాహ్నానికి లేదా సాయంత్రానికల్లా అక్కడ చేరేటట్టుగా ప్రయాణం చేయాలి. చూడండి, ప్రకృతి ఎంత విచిత్రమైందో. ఇక్కడంతా ఐస్ ఫార్మేషన్, అంతా ఐసే, మంచు, చాలా చల్లని ప్రాంతాలు, చాలా సుందరమైనవి. సముద్ర మట్టానికి 3584 మీటర్ల ఎత్తు, అంటే దాదాపు 10,000 అడుగులకు పై చిలుకు ఎత్తు. కాబట్టే ఇంత చల్లదనం. ఈ వాతావరణానికి రావాలంటే కూడా మనం ప్రిపేర్డ్గానే ఉండాల్సిందే, కొంచెం జాగ్రత్తలతో రావాలి. దాదాపు 21 కిలోమీటర్ల గౌరీకొండ నుంచి కేదార్నాథ్ దూరం రాంబడా మీదుగా ప్రయాణం జరుగుతుంది. చాలా సుందరమైన ప్రాంతాలు. వాస్తవంగా నడిచి వెళ్తేనే నిజమైన తృప్తి, ఎందుకంటే చూస్తూ వెళ్ళొచ్చు. ఎక్కడా భయపడే అంత పరిస్థితి ఏమీ లేదు, ప్రశాంతమైన వాతావరణమే. కాకపోతే కాస్త ఓపిక అవసరం. గుర్రాల మీద పోవటమే బాగుంటుంది. డోలీలు అంటే ఇదిగో ఇలా నలుగురు పట్టుకొని వెళ్తుంటారు కదా, ఇది చాలా ఇరుగ్గా ఉండి మనం కూర్చోవడానికి కూడా ఇది డోలీ అంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. దానికన్నా గుర్రాలే బెటర్. ఈ డోలీలు దాదాపు ఇరుక్కొని కూర్చుంటాము, అసలు ప్రయాణంలో చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి అవకాశం ఉంటే గుర్రాల మీదే వెళ్ళండి. మనము నలుగురుగా కలిసి బయలుదేరిన ఈ రూట్లో మాత్రం ఎవరి పాటికి వాళ్ళే అవుతుంటుంది. ఎందుకంటే ఒకటి స్పీడ్ ఇంకొకటికి ఉండదు. ఒక గుర్రం కొంచెం హుషారుగా వెళ్ళగలదు, కొంచెం ఒక గుర్రం స్లో అవుతుంటుంది. కాబట్టి ఇవన్నీ మామూలే, కానీ ఎలాంటి భయం అవసరం లేదు. డెస్టినేషన్ దగ్గర మళ్ళీ కలవచ్చు. అలాంటి ప్లాన్తో ముందే ఒక ప్లాన్ చాకౌట్ చేసుకొని వెళ్ళండి. ఇలా మంచు కనబడితే సరదాగా కుర్రోళ్ళు దాని మీద నడుస్తుంటారు. ఇది చాలా బాగానే ఉంటుంది, కానీ ఒక్కో చోట లోపలికి కూరుకుపోయే ప్రమాదం కూడా ఉంది. అలాంటిదంటూ జరిగితే చాలా ప్రమాదం. కాబట్టి ఇలాంటి చోట ప్రత్యేకమైన పనులు మనం చేయకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఊహించలేం వచ్చే సమస్యల్ని కానీ జరిగే ప్రమాదాలని కానీ. కాబట్టి అందరూ నలుగురు కలిసి వెళ్ళే దారిలోనే వెళ్ళండి.
అవకాశం ఉంటే ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ముందుకు వెళ్తే చాలా బాగుంటుంది. అది మన ఉద్దేశం కూడా అదే. కేదార్నాథ్ సందర్శన అనంతరము బద్రీనాథ్కి వెళ్తూ బద్రీనాథ్కి 20 కిలోమీటర్ల ముందర ఉన్న ఈ విష్ణు ప్రయాగం చూస్తున్నాం. ఇవి 5 ప్రయాగాల్లో ఒకటి. ముఖ్యంగా బద్రీనాథ్కు చాలా దగ్గరలో ఉంటుంది. ఇక్కడ 2 నదులు, ఒకటి ధవళగంగా, అలకనంద 2 నదులు కలిసేటువంటి సంగమం ఇది. చమోలి జిల్లాలో ఉంది, ఉత్తరాంచల్లో. ఇక్కడ ఒక నది, అక్కడ ఒక నది చూడండి. తెల్లగా కనబడుతున్నది ధవళగంగ, రెండోది అలకనంద నది. ఇక్కడ నారద మహర్షి విష్ణువుని ఉద్దేశించి తపస్సు చేశాడు అని చెప్తున్నారు. చూడండి, చాలా సుందరమైన ప్రాంతాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.